ఇరాన్లో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తుంటే ఏ క్షణమైనా ట్రంప్ ఇరాన్పై అటాక్ ఆర్డర్ చేయవచ్చు అని ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ లాక్డ్ అండ్ లోడెడ్ రెడీ టు గో అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇరాన్లో నిరసనకారుల పైన నిర్బంధం, దాడులు, తుపాకీలు ఎక్కువ పెడితే ఖబర్దార్ అమెరికా వారికి అండగా వస్తుంది అని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత కూడా నిరసనలు ఆగడం లేదు. నిరసనలపైన ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వ నిర్బంధము ఆగడం లేదు. మొదట్లో ఈ నిరసనలు డిసెంబర్ 28న మొదలయ్యాయి. సో ఇప్పటికీ డిసెంబర్ చివరిలో మొదలయ్యాయి. సో అప్పుడు మొదలైనప్పుడు ప్రధానంగా ఈ నిరసనల పట్ల ఇరాన్ ప్రభుత్వం కాస్త సింపథెటిక్గానే రెస్పాండ్ అయింది. మేము అర్థం చేసుకోగలం ఈ నిరసనలు, ప్రజల ఆగ్రహాన్ని మేము వీ కెన్ అండర్స్టాండ్, వాళ్ళతో చర్చలు జరపాలని కూడా ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. ఇంక్లూడింగ్ ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడర్ కూడా నిరసనలను మేము అర్థం చేసుకోగలము అని వ్యాఖ్యానించారు. కానీ ఆ నిరసనలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం 170 ఇరానియన్ సిటీస్కు, టౌన్స్కు ఇది ఎక్స్పాండ్ అయింది అని. ఇప్పటికీ 100కు పైగా చనిపోయారని ఇది అంచనా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇరాన్ సాటర్డే నైట్ కూడా టెహరాన్లో, ఇరాన్ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. మహిళలు సిగరెట్లు వెలిగిస్తూ ఖమైనీ చిత్రపటాలని తగలబెడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంటే క్లియర్గా ఆర్థిక పరిస్థితుల పైన మొదలైన ఈ నిరసన కాస్త రాజకీయ రూపాన్ని, మతరాజ్యాన్ని కూడా సవాల్ చేసే దిశగా మారుతున్నాయి. ఖమైనీకి వ్యతిరేకంగా ప్రదర్శించడం మామూలు విషయం కాదు. ఖమైనీ చిత్రపటాలను తగలబెడుతున్నారంటే మామూలు విషయం కాదు. ఆఖరికి మొరాలిటీ పోలీస్ ఇజం సరిగా ధరించకపోతేనే కస్టడీలో పెట్టి టార్చర్ చేసే దేశంలో ఏకంగా మహిళలు సిగరెట్ వెలిగిస్తూ, అంటే ఈ ఖమైనీ చిత్రపటాలని తగలబెడుతూ ఆ మంటల్లో సిగరెట్లు వెలిగిస్తున్నారు. సో మామూలు నిరసనలు కాదు ఇది. సో క్లియర్గా ఇరాన్ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. సో దాంతో ఇరాన్ ప్రభుత్వం కూడా తన వైఖరి మార్చుకుంది. ఇటీవల కాలం వరకు కూడా నిరసనలు మొదలైనప్పుడు సానుభూతితో రియాక్ట్ అయిన ప్రభుత్వం ఇప్పుడు ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఏకంగా ఇరాన్ అటార్నీ జనరల్ అయితే ఈ నిరసనలను ఎనిమీస్ ఆఫ్ గాడ్గా పరిగణిస్తాం నిరసనకారులను ప్రకటన చేశాడు. అంటే దేవుని శత్రువులుగా పరిగణిస్తాం. ఎనిమీస్ ఆఫ్ గాడ్ అంటే అది మామూలు మాట కాదు. ఎందుకంటే ఇరాన్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఎనిమీస్ ఆఫ్ గాడ్కు శిక్ష మరణ శిక్షే, అంటే క్యాపిటల్ పనిష్మెంట్, ఇంకా మధ్యలో ఇది ఉండదు. అందువల్ల నిరసనకారులను ఎనిమీస్ ఆఫ్ గాడ్తో పోల్చారు అంటే పెద్ద ఎత్తున మాస్ ఎగ్జిక్యూషన్స్ ఉరి తీస్తామని కూడా బెదిరిస్తున్నారు. అయినా ఇరాన్లో ఉన్న నిరసనకారులు, ముఖ్యంగా యూత్ ఇంక్లూడింగ్ మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చెప్తున్నారు. నిరసనకారులనే కాదు, వారికి సహకరించిన వారికి కూడా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయినా ఎక్కడా నిరసనకారులు తగ్గేదే లేదంటున్నారు. ఇప్పుడు ఇరాన్లోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా నిరసన మొదలయ్యాయి. ఇరాన్ డయాస్పరా అంటారు, అంటే ఇతర దేశాల్లోని ఇరానియన్లు నిరసన తెలపడం మొదలుపెట్టారు. మీకు అమెరికా వైట్ హౌస్ ఎదురుగా కూడా నిరసనలు మొదలయ్యాయి. అలాగే మీకు లండన్లో అయితే ఏకంగా ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళి అక్కడ బాల్కనీలో ఇరాన్ జెండాను పీకేసి బాల్కనీ పైకెక్కి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఫ్లాగ్ను తీసేసి 1979 ఇస్లామిక్ రెవల్యూషన్కు ముందున్న ఇరాన్ ఫ్లాగ్ను ఆవిష్కరించారు. ఈలోగా అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న ఇరాన్ రాకుమారుడు పిలిపించాడు.
నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను, త్వరలో ఇరాన్లో అడుగు పెడతాను, మీరు నిరసనలు ఆపకండి, నగరాలను ఆక్రమించండి, అక్యుపై సిటీ సెంటర్స్, నగరం సెంటర్లోకి వచ్చి నిరసనలు తెలపండి అంటూ పిలిపించాడు. ఒకవైపు ఇస్లామిక్ ప్రభుత్వం మిమ్మల్ని దేవుని శత్రువులుగా భావిస్తాం, ఉరితీస్తామని బెదిరిస్తుంటే నిరసనకాలు వెనక్కి తగ్గడం లేదు. కానీ ప్రవాస రాకుమారుడు ఇచ్చిన పిలుపుకు అనుకూలంగా స్పందిస్తున్నారు. సో ఇలా ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు, ఈలోగా డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల్ని పెంచాడు, టోన్ పెంచాడు. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్కు అధికారులు బ్రీఫింగ్ చేశారు. అంటే మిలిటరీ ఆప్షన్స్ ఉన్న అవకాశాలు ఏంటి, ఏ రూపంలో మనం మిలిటరీ జోక్యం చేసుకోవచ్చు అని. ఇజ్రాయిల్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. అమెరికా కనుక ఇరాన్లో జోక్యం చేసుకుంటే తర్వాత అటాక్ తమ పైకి వచ్చే అవకాశం ఉందని గుర్తించిన ఇజ్రాయిల్ జాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం కూడా ఇరాన్లో ఉన్న భారతీయుల్ని రక్షించుకోవటానికి ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ హెచ్చరించాడు, ఒకవేళ ఇరాన్పై అమెరికా గనక దాడి చేస్తే మేము తిరిగి ప్రతీకార దాడులు చేస్తాం, అది కూడా ఇజ్రాయెల్పై చేస్తాం, అమెరికా మిత్ర దేశాలపై చేస్తాం, అమెరికా మిలిటరీ స్థావరాలపై చేస్తాం అని హెచ్చరించారు. సో ఇరాన్ ఖతార్లోను ఇతర ప్రాంతాల్లోనూ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మీకు ఆ మిలిటరీ బేసెస్ పైన దాడి చేస్తామని హెచ్చరించారు. ఆల్రెడీ ఇరాన్లో మీకు అమెరికా దాడి తర్వాత సింబాలిక్గా ఇరాన్ ఖతార్లో ఉన్న మిలిటరీ బేస్పై దాడి చేసింది కూడా. సో అందువల్ల ఆ దాడులు మీకు ఖతార్, బహ్రెయిన్, ఇరాక్ ఇలా చాలా చోట్ల అమెరికన్ బేసెస్ ఉన్నాయి, వాటిపైన దాడి చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. అంటే ఇరాన్పై అమెరికా దాడి చేస్తే మొత్తం వెస్ట్ ఏషియా మొత్తాన్ని యుద్ధంలోకి లాగేస్తామంటూ ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే క్లియర్గా కనబడుతోంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం, ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అని. వెనిజులాలో ప్రెసిడెంట్ మదురోవ్ను క్యాప్చర్ చేసిన తీరు చూశాక, ట్రంప్ దూకుడు చూశాక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండర్ ట్రంప్స్ రూల్ అనేది అర్థమవుతుంది. పైగా ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం, అఫ్కోర్స్ అఫీషియల్గా ఇంకా అమెరికా ధృవీకరించలేదు, కానీ ఒక వెనిజులా సోల్జర్ను కోట్ చేస్తూ కథనం వచ్చింది. అమెరికా ఒక మిస్టరీ వెపన్ను వాడింది అని, బహుశా అది సోనిక్ వెపన్, సౌండ్ వేవ్ వెపన్ అయి ఉండాలి అని. అంటే ఇంటెన్స్ సౌండ్ వేవ్తో వెనిజులా సోల్జర్లు రక్తము కక్కుతూ పడిపోయారని నేను నా యూట్యూబ్ ఛానల్లోని ఇదే ఛానల్లో ఇంకో వీడియోలో చెప్పాను, చూడండి ఆ మిస్టరీ వెపన్ ఏంటి అని. దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అయి ఉండవచ్చు అని మిలిటరీ సోర్స్ చెప్తున్నారు. ఈ కథనం ఏదో ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనం మాత్రమే కాదు, దీన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కోట్ చేశారు, రీట్వీట్ చేశారు. అందువల్ల దీనికి ఎక్కడ లేని క్రిడెన్స్, విశ్వసనీయత వస్తోంది. బట్ అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. సో సరిగ్గా ఇరాన్ పరిణామాలు జరుగుతున్న సమయంలో ఈ కథనాన్ని అమెరికన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రీట్వీట్ చేశారంటే ఉద్దేశం ఏంటి? అఫ్కోర్స్ క్యూబా, కొలంబియా, మెక్సికో లాంటి దేశాలను బెదిరించడమే కాదు, ఇరాన్కు ప్రత్యక్షంగా అమెరికా హెచ్చరిక చేస్తోంది, మా సుపీరియర్ మిలిటరీ టెక్నాలజీ ముందు మీరు నిలబడలేరు అని. ఇప్పటికే గతంలోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా B-1 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబర్లతో దాడి చేసింది. సో ఇరాన్ ఇవాళ ఎన్నడూ లేనంత వీక్ సిచ్యువేషన్లో ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గాను ఉంది. అందువల్ల ఈ డెవలప్మెంట్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు ఏమి ఆదేశించవచ్చు అని ఎవరికీ తెలియదు. సో ఈ మిలిటరీ ఇచ్చినటువంటి బ్రీఫింగ్ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు ఏంటి అంటే రకరకాల ఆపరేషన్స్కు చాయిసెస్ ఉన్నాయని, అయితే డైరెక్ట్ అక్యుపేషన్ ఆఫ్ ఇరాన్ ఉండకపోవచ్చని, అంటే సోల్జర్స్ నేరుగా వెళ్ళి అక్యుపై చేయకపోవచ్చని. ఇప్పుడు వెనిజులాలో కూడా ఆప్షన్ మేము పెట్టుకున్నామన్న ట్రంప్, కానీ ఇంతవరకు సోల్జర్స్ నేరుగా భూమార్గాన అక్యుపై చేయలే. అయితే ఎయిర్ అటాక్లు మాత్రమే చేసింది. ఇక్కడ కూడా
అది ఒక వైడర్ ఎయిర్ అటాక్ చేయడమా, అంటే పెద్ద ఎత్తున ఇరాన్లోని కీలకమైన మిలిటరీ స్థావరాలని ధ్వంసం చేసేలా అటాక్ చేయడమా, లేదా టార్గెటెడ్ మిలిటరీ ఆపరేషనా, అంటే ఎంచుకున్న ఇస్లామిక్ ప్రభుత్వ కీలక స్థావరాలపైన అటాక్ చేయడమా, లేదా నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన రీతిలో అయతుల్లా ఖమైనీ పైన డెల్టా ఫోర్సెస్ లాగా ఆపరేషన్ చేయడమా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 45,000 అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయి. పక్కనే ఇరాక్లో మీకు అమెరికన్ మిలిటరీ బేస్కు నికోలస్ మదురోను క్యాప్చర్ చేసిన డెల్టా ఫోర్సెస్ చేరుకున్నాయని కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసే సమయంలో మాత్రం ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు.